హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 2వ శ్లోకంలోకి వచ్చాం. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం, ఇది ఉత్తమం. ఇది చాలా పవిత్రమైనది, చాలా ఉత్తమమైనది. ప్రత్యక్షానగమం, దీన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. ఎవరో బోధన చేస్తే తెలుసుకోదగినది కాదు, అలా తెలియదు. ఇది ప్రత్యక్షంగా మాత్రమే తెలుసుకోవాలి. ధర్మ్యం, ధర్మబద్ధంగా జీవించాలి. అలాగే సుసుఖం కర్తుం, ఇది ఆచరణకు చాలా సులభమైనది. అవ్యయం, ఎప్పటికీ వ్యయం కానిది, తరగనిది. ఒక్కసారి రాజవిద్యను సంపాదిస్తే అది ఎప్పటికీ తరిగిపోదు. ఇటువంటి రాజవిద్యను సంపాదించడానికి మొట్టమొదటి క్వాలిఫికేషను మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం, అసూయ లేకుండా ఉండటం. ఒకవేళ అసూయ కలిగి ఉంటే గనక అది మనసు యొక్క ఆ సున్నితత్వాన్ని దెబ్బతీసి ఆ రాజగుహ్యాన్ని ఛేదించడానికి కావలసిన శక్తిని హరించేస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ క్వాలిఫికేషను ఈ శ్లోకంలో చెప్పారు, అదే ధర్మ్యం. ధర్మబద్ధంగా జీవించాలి. రాజవిద్యను తెలిసిన వారు ఆటోమేటిక్గా ధర్మంగా జీవిస్తారు. అయితే మనబోటి సాధకులం ఆ రాజవిద్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ మార్గంలో మనం ధర్మాన్ని ఆచరణలోకి తీసుకోవాలి. ఒకవేళ ధర్మాన్ని ఆచరణలోకి తీసుకోకపోతే అది మనకి రాజవిద్యకు ఎలా అడ్డం పడుతుందో ఇప్పుడు సదసత్ విచారణలో సత్సంగంలో తెలుసుకుందాం. నేను ఉదాహరణకు ధర్మానికి తిలోదగాలిచ్చి ధర్మాన్ని విడిచిపెట్టాను. అప్పుడు నా స్వార్థంతో ఎవరి యొక్క ఆశని కానీ, ఆదాయాన్ని కానీ, ఆస్తిని కానీ, అవకాశాన్ని కానీ తస్కరించే ప్రయత్నం చేశాను. అప్పుడు నా ఆత్మ సాక్షి నన్ను తీసుకెళ్ళి అలా ప్రయత్నం చేసిన పర్వాలేదు అనే సమాజంలోకి నన్ను నెట్టేస్తుంది. అది స్వధర్మంగా ఖచ్చితంగా పాటించాల్సిన సమాజంలోకి నెట్టేస్తుంది. ఉదాహరణకి ఈ చేపల ప్రపంచాన్ని తీసుకుందాం. అవన్నీ కలిపి కొన్ని వేలు చేపలు ఒక్కసారిగా గుడ్ల నుంచి బయటకు వచ్చి అన్నీ కలిసి ప్రయాణిస్తాయి, కలిసి బతుకుతాయి, కలిసికట్టుగా జీవిస్తాయి, పెద్దవవుతాయి, గుంపులుగా ప్రయాణిస్తూ. అయితే ఆ చేపల్లో ఒక చేప ఎందుకనో కొద్దిగా జబ్బు పడింది. మిగతా చేపలన్నీ కూడా అటాక్ చేసి దాన్ని చంపుకుని తినేస్తాయి. అక్కడ అది ధర్మం అయింది. కానీ మనుష్య ధర్మం అలా లేదు. ఒకడు వీక్గా ఉన్నాడు, అతనికి సహాయం చేసి అతన్ని చేయూతను అందించడం మనుష్య ధర్మం. కానీ ఆ మనుషుల్లోనే స్వార్థం పెరిగి ఎప్పుడైతే ధర్మానికి తిలోదకాలిస్తున్నామో మన చుట్టూ ఉన్న సమాజం మనం ఏదైతే ఆచరించామో అదే మనకి తిరిగి ఎదురొచ్చేలాగా అటువంటి సమాజంలోకి నెట్టేసింది ఈ నేచర్.